ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఆ పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటుందట. క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించే నాయకుల కొరతతో సతమతమవుతుందట. మరోవైపు ఆ పార్టీలో కార్యకర్తలు ఉన్న వారికి డైరెక్షన్ ఇచ్చే నాయకుడు లేక లోకల్ లీడర్లు సైలెంట్ అవుతున్నారట. అయితే రాజకీయ పార్టీ అంటే కేవలం మీడియా సమావేశాలు నిర్వహించి అడావుడి చేయటం కాదు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే నాయకులకు గుర్తింపు ఉంటుంది. కానీ ఆ పార్టీకి సంబంధించిన చాలామంది ముఖ్య నేతలు ప్రస్తుతం మీడియా సమావేశాలకే పరిమితమయ్యారట. కొద్దిమంది మాత్రమే ఫీల్డ్లో కనిపిస్తున్నారట. ప్రస్తుతం ఆ పార్టీలో ఇదే చర్చ. పైనుంచి డైరెక్షన్ ఉన్నా పైసలు లేవంటున్న నేతలు ఎవరు? ఇంతకీ ఏంటి ఆ పార్టీ? ఎవరా నేతలు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో గత 15 ఏళ్లుగా రాజకీయం చేస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీకి కొత్త సమస్య ఎదురవుతోంది. ప్రతిపక్షంలో అధికారంలో ఉన్న అనుభవం ఉన్నా ఆ పార్టీకి ప్రస్తుతం డైరెక్షన్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. చాలా మంది నేతలు ప్రస్తుతం మీడియా సమావేశాలకే పరిమితమవుతున్నారు తప్ప కింది స్థాయిలో పనిచేయడం లేదని పార్టీ అధినాయకత్వానికి ఫీడ్బ్యాక్ అందింది. అధికారం ఉన్నప్పుడు హడావిడి చేసిన నేతలు ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటున్నారు. తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని పార్టీలో చర్చ మొదలైంది. పార్టీ కోసం పనిచేసిన వారివి కాదని ఇతర పార్టీల నుంచొచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కూడా గతంలో ఇలాంటివి ఎదుర్కొన్నామని, అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొందినవారు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలు వినడానికి మాత్రం ముందుకు రావడం లేదట. అలాగే తమకు తగిన రీతిలో సహకరించడం లేదని కొందరు నేతలు బహిరంగంగానే అధినేత జగన్మోహన్ దృష్టికి తీసుకొచ్చారట. అయితే అధినేత దృష్టిని ఆకర్షించే కార్యక్రమాలు మాత్రమే చేస్తాం తప్ప ఇతర కార్యక్రమాలతో మాకు సంబంధం లేదనే రీతిలో కొందరు ముఖ్య నేతలు వ్యవహరిస్తున్నారట. మీడియా హడావిడి ఉంటే మాత్రమే కొందరు నేతలు కనిపిస్తున్నారు. మిగతా సమయంలో మాత్రం సైలెంట్గా ఇంటికే పరిమితమవుతున్నారు. ఇక గతంలో మంత్రులుగా పనిచేసిన నేతలు ఆంధ్రప్రదేశ్ కన్నా హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారట. నియోజకవర్గంలో సమస్యలు చెప్పుకుందామని ప్రయత్నించే నేతలకు హైదరాబాద్కు రమ్మని సూచిస్తున్నారట. కనీసం కొన్ని రోజులైనా ఆంధ్రప్రదేశ్లో ఉంటే సమస్యలపై అవగాహన వస్తుందని నేతలు సూచిస్తున్నారు. ఆ విషయాలు మాకు తెలుసు, కానీ ఏమైనా అర్జెంటుగా పని ఉంటే మాత్రమే చెప్పండి, లేకపోతే మీ పని మీరు చూసుకోండని ఇటీవల ఒక మాజీ మంత్రి తన వద్దకొచ్చిన నేతల్ని ఉద్దేశించి కమెంట్ చేశారట. గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాలని స్థానిక నేతలు భావించారట. అయితే ఇందుకు సంబంధించిన ఫైనాన్స్ విషయం మాత్రం తనను అడగవద్దని ఒక మాజీ మంత్రి ముక్కుసూటిగానే చెప్పేశారట. ఈ పరిస్థితుల్లో తమ కింది స్థాయిలో ఏ రకంగా పనిచేయగలమని మండల స్థాయి నేతలు అంటున్నారట. కనీసం అధినేతను కలిసి మా సమస్యలు చెప్పుకుంటామంటే పార్టీ అధినేత జగన్ వారానికి 2-3 రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటున్నారని అంటున్నారు. ఆ సమయంలో ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించినా మాకు అవకాశం లభించడం లేదని మరికొందరు అంటున్నారు. ఫీల్డ్లో వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్న పెద్ద నాయకుడు మాత్రం ముందుకు రావడం లేదని వారంటున్నారట. పోనీ పని చేస్తాం, డైరెక్షన్ అన్న ఇవ్వండి అంటే అధినాయకత్వం నుంచి మాకు క్లారిటీ లేదని మరికొందరు అంటున్నారట. అధికారం పోయిన తర్వాత కూడా చాలా మంది ముఖ్య నేతల వైఖరిలో మార్పు రాకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనివల్ల ప్రజలకు దూరమవుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి ప్రజా ఆందోళన చేస్తే ప్రయోజనం లేదని మరికొందరు నేతల వాదన. ఎన్నికలు సమీపిస్తే అప్పుడు ఆలోచిద్దామని వారంటున్నారట. కేవలం ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే హడావిడి చేస్తే ప్రజల మద్దతు లభించదని వ్యాఖ్యానిస్తున్నారు. మొదటి నుంచి ప్రజలకు దగ్గరగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కొంతవరకు కృషి చేస్తేనే ప్రయోజనం ఉంటుందని కింది స్థాయి నేతలు సూచిస్తున్నారు. నాయకుల సూచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నా ప్రస్తుతానికి మాత్రం చాలా మంది ఫీల్డ్కు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కనీసం ఫీల్డ్లోకి వెళ్లే ప్రయత్నం చేయండని అధినాయకత్వం ఇటీవల జిల్లాల నేతలకు సూచించిందట.
మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా అవకాశం ఇచ్చిన నేతలు ప్రభావం చూపలేకపోవడం, ఉన్న ఒకరిద్దరు కూడా కేవలం మీడియాలో హైలైట్ కావడానికి ప్రయత్నించడం పార్టీ శ్రేణుల్ని కలవరపెడుతోందట. లోకల్లో ఇష్యూస్ ని హ్యాండిల్ చేసే విషయంలో పార్టీ స్థానిక నాయకులు కన్ఫ్యూషన్ కు గురవుతున్నారా అనే అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారట పార్టీ నేతలు. పదవులు అనుభవించి పక్కకి జరిగే వారి గురించి కాకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ఇప్పటి నుంచైనా ప్రాధాన్యత పెంచాలని సామాన్య కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారని లోకల్ క్యాడర్లో చర్చ జరుగుతోంది. మరి రాబోయే రోజుల్లోనైనా ముఖ్య నేతలు క్షేత్రస్థాయిలో పనిచేస్తారా? అందుకోసం పార్టీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందనేది వేచి చూడాలి మరి.